ఒక్క ఎకరంలో 6 లక్షల ఆదాయం తెచ్చిపెట్టే పంట. అందరూ ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లు తయారయ్యేది ఈ గింజలతోనే. ఈ పంటను కొబ్బరి తోటలో ఇంటర్ క్రాప్ గా వేస్తే బంపర్ లాభాలు. మొక్క నాటిన 3 నుంచి 4 ఏళ్ల తర్వాత దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ చేయగలిగితే మీరే బ్రాండ్ ఓనర్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉంటే మీ ప్రయాణం కోకో నుంచి చాక్లెట్ దాకా. రైతులందరికీ నమస్కారం. మనందరికీ చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టం కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే వాళ్ళు ఉన్నారు. అయితే కోకో పంటను ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. చాక్లెట్ల తయారీలో ఉపయోగించే ముఖ్యమైన పండును మన భారతదేశంలోనూ పండిస్తున్నారు. ఎక్కువగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కాలంలో ఈ పంట సాగును మొదలు పెట్టారు. కరెక్ట్ గా చెప్పాలి అంటే అరకు ప్రాంతాల్లో ఈ కోకో పంటను సాగు చేస్తున్నారు. చాక్లెట్లను ఈ కోకో గింజలతోనే తయారు చేస్తారు. సో ఈ రోజు మన వీడియోలో కోకో పంట సాగు వివరాలు తెలుసుకుందాం. అంటే ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎలాంటి వాతావరణం అవసరం, ఎంత ఆదాయం వస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు వ్యవసాయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ ని మిస్ అవుతారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. కోకో చెట్లకు ఎక్కువ తేమ అవసరం, దాదాపు 60 నుంచి 70%. ఈ పంటకు ఎక్కువ డైరెక్ట్ సన్లైట్ అవసరం ఉండదు. అందుకే కోకో చెట్టును షేడ్ లవింగ్ ప్లాంట్ అంటారు. సో ఇది తక్కువ లైట్ లో కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ పంటను కొబ్బరి తోటల మధ్యలో ఇంటర్ క్రాప్ గా కూడా వేయవచ్చు. సో ఇప్పుడు కొబ్బరి తోట మధ్యలో ఇంటర్ క్రాప్ గా ఎలా వేయాలి, కొబ్బరి మొక్కలు ఎన్ని ఉండాలి, కోకో మొక్కలు ఎన్ని ఉండాలి, దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఒక ఎకరం భూమిలో సుమారుగా 70 కొబ్బరి చెట్లుంటే ఆ మధ్యలో 200 కోకో చెట్లు వేసుకోవచ్చు. ఇలా ఒకే ఒక్క ఎకరం భూమిలో 2 పంటలతో డబుల్ ఆదాయాన్ని సంపాదించవచ్చు. చెప్పాలంటే ఇది వ్యవసాయంలో ఒక సూపర్ సక్సెస్ఫుల్ మోడల్. ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు ఇంటర్ క్రాపింగ్ చేస్తున్నారు. ఓన్లీ ఒక్క పంట కాదు, ఒకే ఎకరం భూమిలో 1 నుంచి 5-6 రకాల పంటలను వేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా కొబ్బరి చెట్ల మధ్యలోనే కాదు, అరటి చెట్లు ఇంకా రకరకాల చెట్లు ఉంటాయి. వాటి మధ్యలో కూడా ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. కోకో చెట్లు ఆరోగ్యంగా పెరగాలి అంటే 25 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. ఏడాదికి కనీసం 1500 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. సో ఎక్కువ వర్షాలు పడే ప్రాంతాలు ఈ పంట సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ కోకో పంటకు తేమ చాలా అవసరమని. కాబట్టి వాటర్ సిస్టమ్ కి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ పంట సాగుకు మంచి ఇసుక లోమ్ లేదా ఎర్ర నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. కానీ బాగా గుర్తుంచుకోండి, ఎక్కువ నీరు నిల్వ ఉండకూడదు, ఎందుకంటే వేర్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ముఖ్యమైన భాగం, ఎంత పెట్టుబడి అవుతుంది తెలుసుకుందాం. ఈ పంట సాగుకు పొలం మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత ప్రతి కోకో మొక్కను నాటడానికి 150 రూపాయల ఖర్చు అవుతుంది. అంటే ఒక ఎకరానికి మనం చెప్పుకున్నట్లుగా 200 కోకో మొక్కలు పడతాయి. సో 200 ఇంటూ 150 రూపాయలు అంటే మొక్కలకు మాత్రమే దాదాపు 30,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇంకా లేబర్ ఖర్చు, డ్రిప్ ఇరిగేషన్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వీటన్నిటికీ కలిపి టోటల్ గా 50,000 నుంచి 70,000 వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఇక మొక్క నాటిన 3 లేదా 4 సంవత్సరాల తర్వాత దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. కానీ 5వ సంవత్సరం తర్వాత మాత్రమే పర్ఫెక్ట్ గా మంచి దిగుబడి వస్తుంది. అప్పటి నుంచే మనకి మంచి లాభాలు మొదలవుతాయి. ఒక్క కోకో మొక్క సగటున 3 కిలోల డ్రై బీన్స్ ఇస్తుంది. అంటే 200 మొక్కల నుంచి దాదాపు 600 కిలోల డ్రై బీన్స్ వస్తాయి. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్ లో డ్రై కోకో బీన్స్ ధర 1000 రూపాయల వరకు ఉంది కేజీకి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం ఆదాయం 6 లక్షలు. ఇందులో పెట్టుబడి ఖర్చులు, మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి 70,000 అంత కాదు అనుకోండి, 1 లక్ష రూపాయలు తీసేసినా కూడా మనకి 4 లక్షల వరకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి సంవత్సరాల పాటు ఆదాయాన్ని పొందడం గొప్ప విశేషం. ప్రతి పంటకి పక్షులు, కీటకాల బెడద ఇంకా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కోకో పంటకు కూడా స్క్విరల్ అంటే ఉడతల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక వ్యాధుల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా బ్లాక్ పాడ్ రాట్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు బోర్డోమిక్స్ లేదా కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ వాడాలి. అలాగే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సో వర్షాకాలంలో చెట్ల చుట్టూ మట్టిని ఉంచితే నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది. ఇలా మడులు లాగా కట్టాలి. ఈ కోకో పండు సాధారణంగా బయట చూడడానికి లేత గులాబీ రంగు, కొంచెం బ్రౌన్ కలర్ అలా ఉంటుంది. కానీ దాన్ని పగలగొట్టి చూస్తే ఇలా వెన్నలాగా ఉండే గుజ్జుతో కూడిన
గింజలు ఉంటాయి. దాన్ని అలాగే తింటే కొంచెం చేదుగా ఉంటుంది. కానీ అదే గింజలతో చాక్లెట్ తయారు చేస్తే మాత్రం తీగా మారిపోతుంది. సో ఇక కోకో పంట కోతకు వచ్చిన తర్వాత కోకో పండ్లను కోసి ఆ కోకో పంట నుంచి కోకో గింజలను వేరు చేసి ఫర్మెంటేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ 5 నుంచి 7 రోజుల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆ కోకో గింజలను ఎండబెట్టి డ్రై కోకో బీన్స్ గా మారుస్తారు. కానీ మీరు అనుకుంటే స్వయంగా మీరే ఈ కోకో గింజలతో చాక్లెట్ ను తయారు చేసే ప్రయాణం వైపు వెళ్ళవచ్చు. ఇది వ్యవసాయం నుంచి వ్యాపారానికి మరొక మెట్టు. దీనికోసం మీకు ఒక చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే చాలు. స్వయంగా మీరే చాక్లెట్ లేదా కోకో పౌడర్ తయారు చేసి మార్కెట్ లోనికి తీసుకురావచ్చు. అది కూడా మీ ఓన్ బ్రాండింగ్ తో. దీంతో కోకో గింజలను డైరెక్ట్ గా అమ్మే కంటే ఈ కోకో పొడితో మంచి లాభాలను సంపాదించవచ్చు. ఇలా ఈ ఒక్క కోకో పంటకు రైతు జీవితాన్ని మార్చే శక్తి ఉంది. ఒక చిన్న మొక్కతో మొదలయ్యే ప్రయాణం ఒక బ్రాండ్ స్థాయికి తీసుకువెళ్లే అవకాశం. ఇది కేవలం ఒక పంట మాత్రమే కాదు, మనం మంచిగా ఎదగడానికి, మంచి ఆదాయాన్ని సంపాదించే ఒక మార్గం. మీకు చేయాలనే తత్వం, పేషెన్స్, క్రమశిక్షణ, సరైన మెయింటెనెన్స్ ఉంటే ఈ కోకో సాగులో మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇది మాత్రం నిజం. సో మీ దగ్గర గనక సరైన ఉష్ణోగ్రత ఉండి సరైన వర్షపాతం గనక ఉంటే తప్పకుండా ఈ కోకో పంటను సాగు చేసి మంచి ఆదాయాన్ని, మంచి లాభాలను అందుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇది ఇవాల్టి మన టాపిక్. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్ తో, మరొక సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అక్కడ నేను చెప్పేది కాదండి, ఎవరైతే రైతులు అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరకు నేను వెళ్తాను. వాళ్ళే మీకు స్వయంగా వారి మాటల్లో వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఏ పంటలు వేస్తున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వీటన్నిటికీ సంబంధించి వాళ్ళ అనుభవాన్ని మీకు చెప్తారు. సో మీ దగ్గర కూడా అలాంటి వాతావరణం ఉంటే మీరు కూడా ఆ పంటలను సాగు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా మీ ఇష్టం. అంతే కదండి, బాస్ వాలా యాప్. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోర్సెస్ రూపంలో ఉంటాయి. అది కూడా A to Z ఇన్ఫర్మేషన్, పిన్ టు పిన్ గైడ్ చేస్తారు. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ చెప్తారు. ఈ యాప్ లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో సదరు మెంటార్ తో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.